హలో టు ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇక్కడ నచ్చిన అమ్మాయితో మాట్లాడడం ఒక రకంగా అది నీ హక్కు. మీలో ఎంతమంది అది కరెక్ట్ గా యూస్ చేస్తున్నారు? ఎలాగైనా మనకి నచ్చిన అమ్మాయితో మాట్లాడే రోజు వచ్చిందని నమ్మండి. భయపడింది చాలు. చాలా మంది ఇక్కడ భయాన్ని ఒక సాగుగా పెట్టుకొని వారికి నచ్చిన అమ్మాయితో మాట్లాడలేకపోతున్నారు. ఇలా చేస్తే ఇంకెప్పుడు నీ డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతాయి. లిజన్ బ్రదర్, నీకు ఉంది ఈ ఒక్క జీవితమే. నీకు నచ్చిన అమ్మాయితో ఇంకెప్పుడు మాట్లాడతావు? ఈ వీడియో నీ కోసం అని చెప్పలేను గానీ జాగ్రత్తగా విను. ఇది నీకు మేబీ హెల్ప్ చేయొచ్చు. నీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో రాయి. ఐఎమ్ కౌంటింగ్ యూ. మెయిన్ గా ఈ వీడియోలో కొన్ని యాక్షన్స్ గురించి మాట్లాడబోతున్నాం. మెయిన్ గా మీ ఫియర్ ని తగ్గించడానికి హెల్ప్ అవుతాయి. సో థర్డ్ యాక్షన్ ఏంటంటే స్టాప్ ఫర్ ద రైట్ మూమెంట్. డోంట్ వేస్ట్ టైం మ్యాన్. డోంట్ వెయిట్ ఫర్ ద రైట్ మూమెంట్. అలాంటిది అసలు ఉండదు. నీకు ఎప్పుడు నీ మైండ్ లో ఎక్స్క్యూజెస్ ఉంటాయి, ఇది రాంగ్ మూమెంట్ అని. నువ్వు ఇప్పుడు ఒక అమ్మాయిని చూసావు అండ్ ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంది ఆర్ లంచ్ చేస్తుంది అనుకో. నువ్వేం చేస్తావు? వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడతావా? నువ్వు అప్పుడు గనక మాట్లాడకపోతే ఆ ఛాన్స్ మళ్ళీ నీకు వస్తుందా? నువ్వు అలా వెయిట్ చేస్తూ ఉంటే ఎట్ లాస్ట్ ఏమవుతుందంటే నీ బ్రెయిన్ లో ఫియర్ అనేది స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది. నేనేం చెప్తానంటే నువ్వు ఒక గోల్ ని పాయింట్అవుట్ చేసినప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలో ఆలోచించు. ఇది ఒక కేసు అనుకుంటే ఇది చూడు. అండ్ ఆ అమ్మాయిని కలవడానికి నీకు 5 minutes ఉంది అండ్ ఇది డిఫరెంట్ కేస్. ఇప్పుడు ఏమి చేస్తావు? ఆ 5 minutes ఆలోచిస్తూ కూర్చుంటావా? అలా కాదు, డైరెక్ట్ గా వెళ్ళి అప్రోచ్ అవ్వు. ఫియర్ బిల్డ్ అవ్వదు. ఓకేనా? అండ్ ఇది ఇంకొక యాక్షన్, ఇది వినండి. నీలో ఉన్న మగతనాన్ని మేల్కొలుపు. అసలెందుకు ఆడవాళ్ళని మనమే కలవాలి? కొంత సమయం తర్వాత ఆమె మీద మనకి ఫీలింగ్స్ వస్తాయి, అట్రాక్ట్ అవడం స్టార్ట్ చేస్తా. ట్యాప్ ఇంటూ యువర్ మ్యాన్హుడ్. కానీ చాలా సార్లు ఈ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ ని వదిలేసి దీనికి బదులుగా నువ్వు ఆమెను కలవడానికి భయపడుతూ ఉంటావు. మీకు నేనంటే ఇష్టమా? నేను తనని కిస్ చేయొచ్చా? అసలు దేని గురించి మాట్లాడాలి? ఇలాంటి థాట్స్ నీ బ్రెయిన్ నిండా తిరుగుతూ ఉంటాయి. దీనికి బదులుగా నువ్వు ఏమి చేయాలంటే మీ మనసులో ఆమె అందం పట్ల మీ ఆకర్షణ, ప్రశంసలు ముందంజలో ఉండాలి. మీరు ఇలా ప్రిపేర్ అవ్వండి. అప్పుడు భయం పోయి ఉత్సాహం పెరుగుతుంది. అండ్ అమ్మాయిని కలవడానికి, ఆమె గురించి మరింత తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇది నువ్వు మెంటల్ గా ఫిక్స్ అవ్వాలంటే నువ్వు ఇలా ఆలోచించు. ఆమె నీకు ఎందుకు నచ్చిందని? ఆమె కళ్ళు నిన్ను ఆకర్షించాయా లేదా ఆమె నవ్వు నిన్ను ఆకర్షించిందా? మీరు తన బ్యూటీని అప్రిషియేట్ చేయండి. ఇన్నర్ బ్యూటీ అండ్ అవుటర్ బ్యూటీని. దీన్నే మనం మెన్ నేచర్ అంటాము. సో ఇది మీరు అర్థం చేసుకోండి అండ్ రియలైజ్ అవ్వండి. సో అమ్మాయితో కంఫర్ట్ గా మాట్లాడడానికి మీరు ప్రిపేర్ అయినట్టే. సో మీరు ఎప్పుడైతే ఎక్సైట్మెంట్ తో అమ్మాయిని కలుస్తారో తను నీకు ఫ్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మొదట్లో ఆమె కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా మీరు అది గివ్ అప్ ఇవ్వకండి. లేట్ అయినా సరే ఆమె నిన్ను గుర్తించడం పక్కా. నీ అట్రాక్షన్ యూస్ చేయి. ఆమెలో నీకు ఏం నచ్చిందో ఆలోచించు. ఆమెని కలువు అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అమ్మాయితో మాట్లాడేటప్పుడు భయం అనేది నేచురల్ గా బిల్డ్ అవుతుంది. దాన్ని మనం కంప్లీట్ గా ఎలిమినేట్ చేయలేం, కానీ అదే భయంతో మనం అమ్మాయిని అప్రోచ్ అయితే అదొక ఫన్ అండ్ రివార్డింగ్ ప్రాసెస్ గా ఉంటుంది. ఇవన్నీ నీ మైండ్ లో ఉంచుకో. భయాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. అప్కమింగ్ వీడియోస్ లో కాన్వర్సేషన్ ని ఎలా సెక్సీగా స్టార్ట్ చేయాలో చూద్దాం. సో సీ యూ.